దేవుని మాట విని సువార్తను విశ్వసించి దేవుణ్ణి వెంబడిస్తున్న వారు దేవుని కోసము లోకమును విడిచిపెట్టి క్రీస్తును వెంబడించుటకు, దేవుడు చెప్పిన బోధన విధానములు నడుచుకున్నటకు తీర్మానం చేసిన వారి పట్ల దేవుడు హర్షించే విషయము కూడా అదే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నా. క్రీస్తుతో సమాన వారసులుగా చేసిన మన పట్ల కూడా దేవుని యొక్క ఆనందము అదే. హల్లెలూయా, హల్లెలూయా. మెట్టుకు విషయం ఏంటంటే, బాప్తిస్మము పొందిన వారు బహిరంగంగా ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, వి బిలాంగ్స్ టు క్రైస్ట్. ఏమని? మేము క్రీస్తుకు సంబంధించిన వారమని ప్రకటిస్తున్నాం. ఎవరు? స్థలం కొనుక్కున్న తర్వాత దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాస్తారు. రాయరా? ఈ స్థలము మాది, దీని మీద ఎవరికి అధికారం లేదని వారి పేరు రాసింటారు. రక్షించబడిన నీ జీవితంలో కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అర్థం ఏంటంటే, మీకు ఒక తీవ్రమైన మాట చెప్పనా, మీరు సాతానికి బహిరంగంగా ఏం చెప్తున్నారంటే, సాతానా ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదు, నేను దేవుని బిడ్డనని చెప్పడం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు సాతానికి బాయ్ చెప్పి యేసుప్రభుకు వెల్కమ్ చెప్తే ఇంకెప్పుడు కూడా సాతాను చెప్పిన పనులు చేయకూడదు. మీకు అర్థమైందా నేను చెప్పే మాటలు?